ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవుల మధ్య ఒక రహస్య నిధి లాంటి అద్భుతమైన ఆలయం ఉంది. అదే హటకేశ్వరం. శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకునే ముందు ఈ స్వామిని ఎందుకు దర్శించుకోవాలో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయానికి హటకేశ్వరం అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో కేశప్ప అనే పరమశివభక్తుడు ఉండేవాడు. ఆయన నిత్యం శివుడిని భక్తితో కొలిచేవాడు. ఒకరోజు శివుడు అతని భక్తికి మెచ్చి ఒక మట్టి కుండ అట్టికలో, అటిక అంటే పెంకు అని అర్థం, ఆ అటికలో లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడట. అలా అటికలో వెలసిన స్వామి కాబట్టి మొదట హటికేశ్వరుడు అని పిలిచేవారు. కాలక్రమేణా అదే పేరు హటకేశ్వరంగా మారిపోయింది. ఇక స్కందపురాణం ప్రకారం మరో కథ కూడా ఉంది. త్రిపురాసురులను సంహరించిన తర్వాత పరమశివుడు ఇక్కడ బంగారు లింగ రూపాన్ని ధరించాడట. సంస్కృతంలో బంగారాన్ని హాటకము అని అంటారు. భక్తులకు బంగారు వరాలను, అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవుడు కాబట్టి ఈయన్ని ఉమాహటకేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడి శివలింగాన్ని దర్శించుకుంటే దారిద్ర్యం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, అద్భుతమైన చారిత్రక కట్టడం. సుమారు 11 నుండి 13వ శతాబ్దాల మధ్య కాలంలో ఈ రాతి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడి ముఖమండపంలో ఉన్న 16 అందమైన రాతి స్తంభాలు, వాటిపై చెక్కిన గజలక్ష్మి శిల్పాలు అప్పటి శిల్పకళా చాతుర్యానికి అద్దం పడతాయి. పూర్వం కర్ణాటక, రాయలసీమ నుంచి వచ్చే భక్తులు భీముని కొలను మీదుగా నడుచుకుంటూ వచ్చి మొదట ఈ హటకేశ్వరాన్ని దర్శించుకొని ఆ తరువాతే శ్రీశైల మల్లన్న చెంతకు వెళ్ళేవారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కూడా ఈ పవిత్ర భూమిపై సంచరించారని చెబుతారు. శ్రీశైల యాత్రకు వెళ్ళేవారు ఖచ్చితంగా చూడాల్సిన క్షేత్రం ఈ హటకేశ్వరం. ప్రశాంతమైన వాతావరణంలో అడవి మధ్యలో ఉండే ఈ ఆలయం మీకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. మరి మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని పురాణ, చారిత్రక మరియు ఆధ్యాత్మిక కథల కోసం మన చిన్నూస్ హెరిటేజ్ హబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.